కుండ చికెన్ ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. హాఫ్ కేజీ చికెన్కు 3 ఉల్లిగడ్డలు తీసుకున్నా, 2 టమాటాలు. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం చిన్నగా. ఇప్పుడు చికెన్ వండుకోనికి ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఒక దగ్గర వేసుకుందాం. ఉల్లిగడ్డ సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న టమాటా, కళ్యామాకు, ఫ్రెష్గా ఇప్పుడే దంచుకున్న అల్లం ముద్ద, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా ఇంట్లోనే తయారు చేసుకున్నది, కారం సరిపోయేంత, ఒక స్పూన్ రెడ్ చిల్లీ చికెన్ పౌడర్, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇప్పుడు మంచిగా దీన్ని క్రష్ చేసుకుందాం. మంచిగా జ్యూసీగా వచ్చేటట్టు కలుపుకుందాం. జ్యూసీగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. చల్లారినాక చేయబెట్టుర్రు మీరైతే. ఇప్పుడు ఇలా చికెన్ వేసుకుందాం. ఒక 2 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం కుండ చికెన్ చేసుకుంటున్నాము. నేను కుండ పెట్టుకుంటున్నా. కొంచెం కుండ వేడైనాక ఆయిల్ వేసుకుందాం. వేడైపోయింది కుండ. ఆయిల్ వేసుకుందాం. ఇందులో నేను 2 స్పూన్లు వేసుకుంటున్నా ఆయిల్. ఆల్రెడీ చికెన్లో వేసి ఉంది ఆయిల్. ఇందులో 2 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇందులో మంచిగా మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మంచిగా జ్యూసీగా ఎట్లా వచ్చిందో చూడుర్రి. ఇప్పుడు ఈ మధ్యలో ఎల్లిగడ్డ పెట్టుకుందాం. ఈ చికెన్కి ఇదే స్పెషల్. ఒక 2 నిమిషాలు పెద్దగా పెట్టి గరం కానిద్దాం చికెన్ను. తర్వాత సిమ్ చేసుకుందాం. మూత పెట్టుకుంటాను. ఇప్పుడు గ్యాస్ పెద్దగా ఉంది కదా, 2 నిమిషాలు. ఇప్పుడు సిమ్లో పెడుతున్నా, చిన్నగా పెట్టుకుంటున్నా. ఇప్పుడు చిన్న రాయి పెట్టుకుంటున్నా, గాలి బయటికి పోవద్దని. సిమ్లో ఉడికించుకుందాం ఒక 10 నిమిషాలు. స్టవ్ ఆన్ చేసుకుంటున్నా. బగారా రైస్ చేసుకుందాం. పక్కన కుండ చికెన్ తయారైతుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. మొత్తం బగారా సామాన్ వేసుకుంటున్నా.
ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం అల్లం వేసుకుందాం. పుదీనా వేసుకుంటాను. రెండున్నర నీళ్ళు వేసుకుందాం. మూత పెట్టుకుందాం. నీళ్ళు మంచిగా మరిగినాయి. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. పెట్టుకుందాం. చికెన్ రెడీ అయింది. చూడుది మంచిగా నూనె పైకి తేలింది. సిమ్ములో ఉడకబెట్టినాం. అయిపోయింది చికెన్. కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకుందాం. మంచిగా చికెన్ ఉడికిపోయింది. మంచిగా జ్యూసీగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ బంద్ చేస్తాను. కుండ చికెన్ రెడీ అయిపోయింది. చూడురి, మనము స్టవ్ నుంచి తీసి పక్కన పెట్టుకున్న కుండ అప్పటికి కూడా చికెన్ తుక్క ఎట్లా ఉడుకుతుందో చూడురి. కుండ వేడి అంత మంచిగా ఉంటుంది. అబ్బా, మట్టి కుండ వాసన ఎంత కమ్మగా వాసన వస్తుందో, చికెన్ ఎంత సూపర్ ఉంటుందో. రైస్ సగం అయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. నిమిషాలు పెడితే అయిపోతుంది. మూత పెట్టుకుంటాం. బగారా రైస్ వేసుకుంటున్నా. కుండ చికెన్ రెడీ అయింది కదా. ఒక నిమ్మకాయ ముక్క పిండుకుందాం. తింటున్నా అండి. ఆహా, బగారా రైస్, కుండ చికెన్ ఎంత సూపర్ ఉందో. చాలా స్పైసీగా. ఆహా, నేనైతే ఆగుతలేనండి, తింటున్నా.